చెప్పాలి చెప్పుతున్నాడు అది అదే కారణంగా నింటలేదు కాబట్టి చదువుమానే అంటున్నాం. కుర్చీ తెచ్చుకోరా, కుర్చీ తెచ్చుకొని ఇక్కడ కూర్చో. కుర్చీ తర్వాత కానీ ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వు ఇక్కడ అయితే కూర్చో, తప్పైతే తప్పను, రైట్ అయితే రైట్ అని వాడ కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు విన్నే కూర్చోవాలి, చెల్లెవద్దు. ఇట్రా నువ్వు విన్నే కూర్చో. అయితే చదువుకుంటుంది, చదువు మీద ఇంట్రెస్ట్ బాగున్నది, కానీ అన్నం అయితే బిల్కులు ముట్టది, ఒక్క మెత్తు కూడా ముట్టది. ఇక అన్నమే ముఖ్యం అన్నమే ముఖ్యం అనుకోవాలి, కానీ అది చదువు ముఖ్యం అనుకుంటే ఎట్లా? ఆరోగ్యం దెబ్బతింటుందని చదువు మానే అంటున్నాం. అర్థం ఉందా? అర్థం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అర్థం ఉందా? అర్థం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అన్నం తింటలేదురా. ఉన్నారా ప్రపంచంలో? ఉన్నారా చదువు బంద్? మరి నువ్వు 24 గంటలు అది పట్టుకొని కూర్చుంటే మరి అన్నం ఎట్లా? చూడు దాన్ని ఒకసారి చూడు, నువ్వే చూడు. తినకపోతే బుదిగిచ్చు అదిగిచ్చు మెల్ల తినబెట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ చదువు బంద్ అంటే ఇప్పుడు చదువు దృష్టి ఉంది కాబట్టి ఏడుతుంది. ఇప్పుడు చదువు దృష్టి లేని వాళ్ళు అయితే బంద్ అయ్యాట ఒక్క సెకండ్లో బంద్ వేసి మామకి అట్లా అన్నా అని తెప్ప అని మొండేసారు గారా. అది కరెక్టే. నువ్వు పిల్లకు బుదురుకిచ్చుకొని చేపించుకోవాలి, మంచిగా చెప్తుంటాను అన్నవా. దాని అన్నం గురించి మంచి డ్రెస్సులు కొన్నాం, అది కోరుకున్నాను పైసలు ఇచ్చినాం. అది ఏ డ్రెస్ అంటే అది, ఏదంటే అది, అది అన్నం తినాలని కంపాక్సులు పెన్నులు అవన్నీ కొని ఇస్తున్నాం దాని మాట మీద. అంటే అన్నం తినాలని ఎన్ని చెప్పినా కానీ బుదిరికిచ్చినా కానీ తింటలేదు. అదే కథ మీద ఉన్నది, ఇది మొత్తం పనిచేసింది. అది ఎట్లా బతుంది చెప్పు? చూడు చూడురా, దాన్ని చూడబుద్ధి అవుతుందా? చూడబుద్ధి అవుతుందా? నువ్వు కాదు ఇప్పుడు బాబాయ్ చదువు బంద్ అంటారు అంటే ఇప్పుడు నాకు కోపానికి వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర అయితే తప్పు ఉందా లేదా? నేనేమంటారు చదువుకోమంటారు, ఇంత విని చదువుకోమంటారు కదా, మరి అన్నం ఎందుకు వద్దు? మరి నీకు అన్నం మూతలే అంటమ్మా రప్పించుకోవాలి, ఎందుకట్లా ఎత్తున్నావు? అన్నం మూతలే అంటమ్మా రప్పించుకోవాలి, ఎందుకట్లా ఎత్తున్నావు? ఇగో అన్నం అంటే మందు, దానికి అన్నం అంటే మందిగా మందు గిలాసులో పోసుకొని తాగుతాం చూడు, అదే రకంగా చెప్తుంది. మన కూర నచ్చలేవా? మరి మంచిగా ఉండగా ఎందుకు పోతలేదు అన్నం? మరి పోకపోతే ఏమంటారా? ఓ ఉప్మా చేయమ్మా. అది ఎందుకు పోతారో తెలుసా నీకు విషయం? అన్నం ఎందుకు పోతుందో తెలుసా? అయితే మనం ఆ మధ్య ఎటు ఊరికైనా చూసినావా? నానమ్మ దగ్గర మన ఇది పోషవ దగ్గర ఉంచినాం. ఆ టైంలో అన్నం కరెక్ట్ తినకుండా ఉండి ఏం చేసిందంటే పేగు చచ్చిపోయింది, అంతేనా? ఇంత తినగానే కథ ఇక కడుపు టైర్ అవుతుంది. చెప్పు ఏం చెప్తావు? ఇగో ఇప్పుడు ఒక్క 4-5 రోజులు మందు మింగినాం అనుకో, ఇంత 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 పేగు ఇంత 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 పొడుగు తాగుతుంది. ఇంత సన్నపు ఉన్న పేగు ఇంత అవుతుంది, ఇంత అయి ఆకలి దూస్తుంది, ఇంత అయి ఆకలి దూస్తుంది. ఇక ఆకలి దూసింది అనుకో, అన్నం తినడానికి ఇసిపెట్టవు నువ్వు. ఆ రకంగా తింటా అంటే ఓకే, లేకపోతే లేదు. 9 గంటలకు 12 గంటలకు 7 గంటలకు రాత్రి తిన్నావనుకో, నీకు అదే టైం ప్రకారం అలవాటు అయిపోతుంది. పేగు సాగుతుంది, అన్నం పేగు సాగుతుంది, టైంకి అన్నం అనిపిస్తుంది. నువ్వు గిద్ద గిద్ద తిన్నావనుకో, తింటా అంటే బుక్కులు ఒకసారి అది పోతే తీసుకో, ఇవన్నీ తీసుకుపోయి గన్నవారిసి రాపు. తింటా అంటే బుక్కులు ఇస్తా. తింటా అంటే బుక్కులు ఇచ్చుడు కాదు. ఇప్పుడు అన్నం వేసుకొచ్చుకొని మా కళ్ళ ముందర తినాలి. మా కళ్ళ ముందర తిన్నావనుకో, నువ్వు రోజు తింటావని మాకు నమ్మకం. నువ్వు రోజు తింటావని నమ్మకం కాదు, కనిపెడతాం. నువ్వు కడుపుండి అన్నం తింటేనే నీకు బుక్కులు పెన్నులు చేతికిస్తాం. తినలేవనుకో, నీకు బుక్కులు పెన్నులు చేతికి ఇయ్యం. ఆ పక్క పంటల్లో గుంటవి ఇచ్చేస్తాం, ఇప్పుడు నువ్వు అన్నం వేసుకొచ్చుకోవాలి, అంతే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నం తింట్లో ఫస్ట్ ఎంత మంచిగా ముద్ద చెంపలు ఎంత లడ్డు ఉండు, ఎంత మొత్తం ఎండిపోయినట్టు కొడుతుంది. బాధపడతామని చెప్పని అనుకుంటే చక్కగా ఉండబడుతుంది. చెప్పు ఇట్లయితే ఎట్లా తింటావా? మన వీడియోలలో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తామే, అప్పుడు గిట్నే ఉంటే ఎండిపోయిందని అనుకోరా? చూసిన చూడబుద్ధి అవుతుందా? ఏంటి పిల్లకి ఇంత బక్కగా ఉన్నది, మంచిగా లేదు. కరెక్ట్ చెప్పు. తింటా అంటే మరి వాళ్ళు చెప్తాను, నువ్వు గిట్లా అనుమానంగా చూస్తే నువ్వు తిననంటే అర్థం. తింటా అని అంటే ఇది తింటా అంటే ఇలా అందరు ఇడిచి పెడతారు. తర్వాత మళ్ళీ నేను చేసుకున్న పని నేను చేసుకుంటా అంటున్నావా? అట్లాగే అంటున్నావా?
అన్నం కడుపుండ తిని ఏ కూర వండినా కానీ చిక్కుడుకైనా కానీ బెండకాయనా కానీ బీరకాయనా కానీ చికెనే కానీ మటనే కానీ నువ్వు కడుపుండ అన్నం తినాలి. నువ్వు కడుపుండ అన్నం తింటే నీకు చదువు నెత్తికెక్కుతుంది, నీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నువ్వు చదివినా కానీ మేమేమనం జాబ్ తెచ్చుకో డాక్టర్గా, నువ్వు పెద్ద ఎంబీబీఎస్ చదువు, నిన్ను కాదనం. మాకు కావాల్సింది ఏంటిది? కాదు కానీ ఎంత అవుతుంది నీకు? ఏం లాస్ట్కి ఏం కావాలి? నువ్వేం కావాలనుకుంటున్నావు? అదే డాక్టర్ కావాలని అనుకుంటే కడుపుండి అన్నం తిని నువ్వు చదువు. నీలో శక్తి ఉంటే అవుతుంది. 1 hour తీసుకొచ్చుకో. 1 hour ఇట్లా అయితే మళ్ళీ అన్నం వేసుకొచ్చుకొని మా కళ్ళ ముందర తింటేనే, అన్నం వేసుకొచ్చుకొని మా కళ్ళ ముందర తింటేనే నీకు ఆ బుక్కులు పుస్తకాలు పడతాయి. చేసుకో, ఇట్రా చేతులు కడుక్కో. నేను వేసుకొస్తా పట్టమ్మా. కడుక్కో. తినాలే, తినకపోయినాం అనుకో కుదరది, ఇడిచిపెట్టేది లేదు. నీకు చదువు ముఖ్యమా అన్నం ముఖ్యమా? రెండు ఇట్లనే చూసుకో. నీకు చదువు ముఖ్యమని అనుకుంటే కడుపుండా అన్నం తిను, చదువు వద్దు అని అనుకుంటే అన్నం మానేయి. తింటే తాపకను కడుపు నిండి తినాలమ్మా. కడుపు నిండి తింటేనే చదవడానికి మనకు కొంచెం శక్తి ఉంటుంది, రాసిన కూడా రాస్తుంది. అవ్వ తెల్లారితే ఇదే పడుతుంది, పొద్దుగితే ఇదే పడుతుంది, తెల్లారితే ఇదే పడుతుంది. నువ్వు అలవాటు చేసుకో అన్నం ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 పూటలు అలవాటు చేసుకున్నాం అనుకో ఏం కాదు. ఈ చెత్త తిండి వద్దు మనకు. ఈ బయట టిఫిన్స్ అని అవ్వని ఇవ్వని ఏది దుకాణం సామాన్ అది కాదురా, ఇక మిషన్ బాక్స్లా పాపం తల్లి గిన్నె వేసుకుంటే చిల్లర అటు ఇటు చూస్తుంది ఎత్తుకొని పోతుంది, అటు ఇటు చూస్తుంది ఎత్తుకొని పోతుంది, ఆ దుకాణంలో కొనుక్కొని తింటుంది. మరి చెప్తుంది ఇక దుకాణం ఎప్పుడు తిండి చిల్లర తిండి తింటుంది, అన్నం తినదా? తప్ప నేను అస్సలు ముట్టనే ముట్ట. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మరి అలా అయితే చెప్పుతురు మరి మాట. అట్లా బాధ పెట్టద్దు, మనసుని బాధ పెట్టద్దు. చేస్తే చేసిన లెక్క కానీ చెయ్యది, అర్థమవుతుందా? మరి చిల్లర తిండి బాగా తింటుంది అని అంటారు అక్కడ. తింటే దొంగతనం చేసినట్టే నైగా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఇక ఏదో ఏం పోయిందో కానీ నువ్వైతే ఇక నుంచి అన్నం తిను. చిన్నోడు అదే కదా కదా, ఆడే ఎత్తున్నట్టున్నాడు కానీ అడిగి సక్క మీద పెడుతున్నాడు. కూర్చో. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోతులే. దెబ్బ 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 తిను. తిను, నీళ్ళు తీసుకురా, తిను. 5 నిమిషాలు పట్టద్దు. 5 నిమిషాలు కాకముందుకు నువ్వు అన్నం తిన్నావు అనుకో ఇక సుప్రేజ్ అంటే సుప్రేజనే, సుప్రేజన మజాక. తిను. నువ్వు దీన్ని తింటే అలా నమ్ముతానంట. మరి నువ్వు అన్నం ఇప్పుడు 5 నిమిషాలలో తింటేనే అందులో ఏ రేటు ఏం లేవు. తిను. చదవంటే అంత ఇష్టమా అన్నేమో ఇట్లా చదువు కోసం అన్నం ఎంత కష్టపడి తింటుంది. ఎంతసేపు కలుపుతావే? మెల్ల తినమ్మా, నీకేమైంది? ఎంతసేపు తింటే అంతసేపు కలపద్దు, తిను. మెల్ల గంట 2 గంటలు కానీ ఒక్క బుక్క గంట తింటది. తిను. ఇక ఆలోచించుకో. నీ చదువు నీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. నీ ఇష్టం. ఇక నీకు ఇంకా చెప్పేది లేదు. తింటుందా ఇప్పుడు? తిని ఫస్ట్ నీళ్ళు తాగితే అన్నం ఎడ పడుతుంది బేబీ. ఒక్కడే బుక్క తినలే 4 బుక్కలు నీళ్ళు తాగినావు. ఒక్కడే బుక్క తినలే 4 బుక్కలు నీళ్ళు తాగినావు. సగం చెమ్మ నీళ్ళు ఉడిచినాయి. అదే ఇక మనమేమనద్దు. అన్నం కారణం అదే ఇప్పుడు అర్థమైంది నాకు. మనమేమనద్దు. అన్నం అంతా అయిపోయేదాకా నీళ్ళు తాగద్దు. ఎప్పుడన్నా అది మనకు ఏది ఇట్లా కుతుకునేది అంటారు చూసినా, ఆ టైంలో పడేటప్పుడు మాత్రమే అది కూడా ఎట్లా ఒకటే బుక్క తాగి సక్కడ పెట్టాలి. నీకు అన్నం ఏడ పడుతుంది ఇప్పుడు అది తింటే? తిను అన్నం తిను. ఐదు నిమిషాలు అన్నం కథం కావాలన్నగా కావాలి అంతే. ఇక అచ్చట్లు చెప్పింది తెలుసా బాబాయ్? మొత్తం సీనియర్స్ బాబాయ్ నన్ను బడి బంద్ చేయమంటారు అంటే జోక్ అంటారు కావచ్చు తీయమని చెప్పంటే జోక్ కాదు నిజంగా బంద్ చేయమంటారు, నన్ను కైకిలు పంపిస్తారంట. ఇక నేను ఇట్లా కుదిరేది, ఇక నేను చచ్చిపోతా అంటుంది.
మేము అంత పిచ్చిగల్ల మారా చదువు బంద్ చేయమనడానికి. జల్లుమని అట్లా సరిగ్గా అది చదువుకున్నాడు అంటే అదృష్టం కావాలి పిల్లలు. ఆ చదువు దాని దగ్గర ఉన్నది, అది మాకు నచ్చింది. కానీ అన్నం చేయబట్టి దాన్ని చూస్తే మాకు నచ్చలేదు. అన్నం తిను కడుపు నిండా చదువుకో అని చెప్పినాం. నాకు అన్నం వద్దు చదువుకుంటా అంటుంది. అగో అగో కరెక్ట్ మనిషి దొరికావయ్యా. తిను తల్లి తిని ఏం కాదు, అలా అట్టి అంటారు కానీ నువ్వు తిను సరేనా. బడికి కూడా అంతా పంపిస్తారు కానీ నువ్వైతే మంచిగా రోజు కడుపు నిండా 3 పూటలు మంచిగా తిను, అర్థమైందా. వాళ్ళు అనవసరంగా నువ్వు తిన్నా అని కూడా అంటారు చూసినావు, ఆ గప్పుడు నేను మాట్లాడతా ఓకేనా. ఇగో దాని మీద నమ్మకం మీద ఉండకు. తింటే తింటే తాప దానికి పొద్దున నువ్వేసి అన్నం తింటుందా తినదా చూడు, మధ్యాహ్నం నువ్వేసి అన్నం తింటుందా తినదా చూడు, పొద్దుకి నువ్వేసి అన్నం తింటుందా తినదా చూడు. 3 పొంటెలిగిన కరెక్ట్ తిన్నదా అప్పుడు ఈ చదువు గురించి ఒక్క మాట నాకు. అట్లా తిన్నాక ఎందుకంట ఒకవేళ తినకపోయిందా నాకు చెప్పు, దానికి పుస్తకాలు పెన్నులు దాని చేతికి ఇచ్చేది చెప్తా. పర్లేదు. ఇక ఇదే తిండి నువ్వు రోజు తిన్నావు అనుకో, నీ కాలు మొక్కుతా నేను చెప్పిన. ఇక అంతకంటే ఇంకా కోటింగ్ నీకు ఏం లేదు ఇక. చేయి కడుక్కో, నువ్వు చేయి కడుక్కో, నీకు నీకు ఇట్లా తిన్నావు అనుకో, ఇది సూపర్వైజనేనా పీట మీద కూర్చో. ఇక సూపర్వైజనేనా వాళ్ళు ఇంత మంచిగా ఉంది ఏందిరా పిల్ల, ఇది వాళ్ళ పిల్లర్రా అంటారు. హోంవర్క్ అయిపోయేదాకా రాసుకో, ఇక తీసుకొని రాసుకో మంచిగా. అబ్బో అబ్బో ఇప్పుడు సంబరం, చదువుకోమంటే సంబరం. మంచిగా చదువుకో ఇప్పుడు. ఇక చదువుకో ఇక నుంచి వెళ్ళి అన్నం తిను చదువుకో, నిన్ను ఇవ్వలేమన్నారు సరేనా. మంచిగా చదువుకుంటావా. చదువుకోపోతే మాత్రం నీకు ఇచ్చుడు మాత్రం ఇయ్యకుంటా మాత్రం ఉండం, అదే పని. చదువుకో, ఎంజాయ్ చేసుకో. ఏదంటే డాడీ కొనుక్కొచ్చిస్తాడు, ఇట్లా అన్నం తిను చదువుకో మంచిగా. ఇంకేదన్నా కావాలంటే గిది నానమ్మ, గది కొనిరు నానమ్మ, గిది కొనిరు నానమ్మను కొనిస్తాం. కానీ నువ్వు చదువుకో, అన్నం తిను, మాకు ఇదే కావాల్సింది. ఇక అంతకంటే ఎక్కువ నువ్వేం చేయకు, పని కూడా ఇంట్లో పని కూడా చేయకు సరేనా. ఇక చదువుకో. చూసింటుగా వీడియో ఎలా ఉన్నదో, మంచి ప్లాన్ చేసినాం కదా. ఈ వీడియో తీసినట్టు మా నడుపుకోడు కూడా తెలియదు. ఏమన్నా అంటే మా నడుపుకోడుకు బాగా సపోర్ట్ ఆమెకు. ఆడత్తే కొద్దిగా భయం అనిపించింది కానీ మళ్ళీ తర్వాత చెప్పినాం. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టుకు మాత్రం మర్చిపోకుండ్రి కొద్దిగా ప్లీజ్ నానా. బాయ్.